భారత్ పాకిస్తాన్ మధ్య మళ్లీ భీకర యుద్ధం అని మాత్రం అనుకోవద్దు. కేవలం పాకిస్తాన్ తోక జాడించింది, భారత్ వెంటనే తిప్పికొట్టింది. అది కూడా కేవలం 4 గంటల్లోనే. పాకిస్తాన్ ఇండియాలోని 15 నగరాల్లో దాడులు చేయడానికి సిద్ధమైంది. ఇక భారత్ పాక్ లోని 9 ముఖ్య నగరాలపై దాడి చేసింది. పాకిస్తాన్ 50కి పైగా డ్రోన్లను భారత్కు పంపించింది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది. ఆ రాష్ట్రాల్లోని నగరాల్లో డ్రోన్లతో దాడులకు దిగింది. అయితే ప్రతి డ్రోన్ ని కూల్చేసింది ఆర్మీ. పాక్ దాడులన్నీ ముఖ్యంగా జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ లోనే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు చేసిన ప్రతి దాడిని భారత్ అడ్డుకుంది. ఒక్క దాడిలో కూడా పాక్ సక్సెస్ కాలేదు. ఇండియాలోని మిగతా నగరాల్లో హై అలర్ట్ చేసింది. చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక మన దేశ పౌరులు మొత్తంగా 13 మంది చనిపోయారు. దానికి బదులుగా భారత్ లాహోర్లో బాంబు పేలుళ్లు జరిపి పాకిస్తాన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. మరి ఎగిరెగిరి పడ్డ పాకిస్తాన్ కి 4 గంటల్లోనే భారత్ ఎలా సమాధానం చెప్పింది? అసలు మన దగ్గర ఉన్న రక్షణ కవచం ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు దేశ రక్షణలో కీలకంగా మారాయి S-400 సిస్టమ్. పాకిస్తాన్ ప్రయోగించిన వందల మిసైళ్లను గాల్లోనే పేల్చేసింది ఈ వ్యవస్థ. మన దేశ కీలక సైనిక స్థావరాలపై గురిపెట్టింది పాకిస్తాన్. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా నేలకు చేరలేదు. మన ప్రజలు భద్రంగా ఉన్నారంటే కారణం ఈ S-400. ఈ విషయంలో మనం రష్యాకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే అనుకున్న సమయానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాటిని అందించింది. వాటి గొప్పతనం ఏంటనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం. దీని దెబ్బకు ఉక్రెయిన్ లో అమెరికా మోస్ట్ అడ్వాన్స్డ్ జెట్ ఫైటర్ F-35 కూడా పీచేముడ్డంది. ఎందుకంటే వాటిని అమెరికా ఇచ్చింది. కానీ ఒక్కదాన్ని కోల్చగానే వాటిని వెనక్కి తీసుకుంది అమెరికా. ఎందుకంటే పరువు పోతుంది కాబట్టి. అమెరికా నుంచి వీటిని ఎవరో కొనరని, పైగా F-16లను తెగ అమ్ముతోంది యుఎస్. కానీ 35లను కొనాలంటే ప్రపంచం భయపడిపోతుంది. ఒక్కసారిగా వెళ్లి వెనక్కి రావాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుందట. కాబట్టి వీటిని మెయింటైన్ చేయలేమని భారత్ వెనక్కి తగ్గింది. అమెరికా అధ్యక్షుడు రోజు వీటిని అమ్ముతామని చెబుతున్నాడు. కానీ మాకొద్దని భారత్ తిరస్కరించింది. ఎంతో తక్కువ ధర, తక్కువ మెయింటెనెన్స్, పైగా F-35 కు తీసిపోని రాఫెల్ యుద్ధ విమానాలనే కొంటోంది భారత్. ఫ్రాన్స్ కూడా మనకు సహకరిస్తోంది. యుఎస్ నే భయపెట్టిన S-400 పాకిస్తాన్ తుక్కు చేసింది. ఆ దేశ రాడార్లను మించి ఈ యాంటీ మిసైల్ వ్యవస్థ పాకిస్తాన్ ప్రయోగించిన అన్నింటినీ గాల్లోనే పేల్చేసింది. అంతేకాదు దీని సత్తా తెలియని పిచ్చి పాకిస్తాన్ సైన్యం J-17, J-10 చైనా యుద్ధ విమానాలు వేసుకొని మన వైపుకు వచ్చేస్తున్నాయి. అంతే, వాటిని కూడా కూల్చేసింది. మొత్తం 3 ఫైటర్ జెట్స్ ను కోల్పోయింది. అంత దమ్మున్నది ఈ వ్యవస్థ. ఇది వరల్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మన ఆర్మీ దీన్ని సుదర్శన చక్రం అని పిలుచుకుంటుంది. విష్ణు చేతిలోని సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో దీనికి అంతే ఉంటుంది. నలువైపులా ఇది పని చేయగలదు. దీని మిసైల్ దశ మార్చుకుని టార్గెట్ వైపు వెళ్ళగలదు. ఒకేసారి 100 మిసైళ్లు వచ్చినా సరే 80% గాల్లోనే కూల్చేస్తుంది. దీన్ని తయారు చేసింది రష్యా. దీని సత్తా తెలిసిన చైనా అందరికంటే ముందు కొన్నది. వీటి గురించి రష్యా మనకు కూడా వివరించింది. వీటిని తీసుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడతాయని చెప్పింది రష్యా. ఓవైపు చైనా కొనడంతో పాటు టర్కీ, అల్జీరియా, బెలారస్ లాంటి అనామక దేశాలు కూడా వీటిని కొంటున్నాయి. ఎందుకంటే ఈ వ్యవస్థను యాక్టివేట్ చేస్తే చాలు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల టార్గెట్ ను గుర్తించగలదు. అతి దగ్గరగా 36 కిలోమీటర్ల రేడియస్ లో ఒకేసారి 120 మిసైళ్లను అడ్డుకోగల సత్తా దీనికి ఉంది. దీంతో ముందు మన ప్రభుత్వం S-200 కు ఆర్డర్ పెట్టింది. కానీ మోస్ట్ అడ్వాన్స్డ్ S-400 ను డెలివరీ చేసింది రష్యా. మనకు ఆ దేశానికి ఉన్న స్నేహానికి ఇది చిహ్నం. ఎందుకంటే తాము కొత్త వర్షన్ తయారు చేశాం, 2 ఏళ్లు ఆగితే మరింత గొప్ప డిఫెన్స్ సిస్టమ్ ఇస్తామంటే సరేనంది మన సర్కారు. దీంతో 35,000 కోట్లను చెల్లించిన భారత్ 2019లో రష్యాతో అగ్రిమెంట్ చేసుకుంది. మొత్తం 5 స్క్వాడ్రాన్లలో 2018లో 3 చేరాయి. మిగతా 2 వచ్చే ఏడాది డెలివరీ చేయనుంది రష్యా. మరి అసలేంటి S-400? ఇది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. దీని దూరం మాక్సిమం 600 కిలోమీటర్లు, మినిమం 400 కిలోమీటర్లు. ఎత్తులో 30 కిలోమీటర్ల వరకు శత్రు మిసైల్స్ ను వేర్వేరు మార్గాల్లో వస్తున్నా దశను మార్చుకున్నా సరే వెంటాడి కూల్చేస్తుంది. అతి తక్కువ రేంజ్ లో 40 కిలోమీటర్లు, మీడియం రేంజ్ 120 కిలోమీటర్లు, లాంగ్ రేంజ్ 250 కిలోమీటర్లు, వెరీ లాంగ్ మినిమం 400 కిలోమీటర్లు. ఒకేసారి 72 శత్రు మిసైల్స్ కూల్ చేయగలదు. ఇవి మనకు 3 వచ్చాయి. ఈ S-400 సిస్టమ్ లో ఒక క్వాడ్రన్ లో 6 వెహికల్స్ ఉంటాయి. ఇందులో కీలకమైంది లాంచ్ వెహికల్. దీంట్లోనే మిసైల్స్ ఉంటాయి. మొత్తం 36 రకాల మిసైల్స్ ను దీని నుంచి ప్రయోగించవచ్చు. దీనికి సపోర్ట్ కమాండ్ అండ్ కంట్రోల్ వెహికల్, ఆ పక్కనే లాంగ్ రేంజ్ రాడార్ సర్వైలెన్స్ వాహనం ఉంటుంది. దీన్ని బిగ్ బోర్డ్ అంటారు. ఈ వ్యవస్థ పనిచేయడానికి అత్యంత కీలకమైనది ఇదే. దీనికి సపోర్ట్ గా అక్విజిషన్ అండ్ మేనేజ్మెంట్ రాడార్ వాహనం ఉంటుంది. దీన్నే టూమ్ స్టోన్ అంటారు. వీటికి సపోర్ట్ గా ఆల్ ఆల్టిట్యూడ్ అక్విజిషన్ రాడార్, మొబైల్ మాస్ సిస్టమ్ వాహనాలుంటాయి.
ఇదంతా కలిస్తేనే ఒక S-400 వ్యవస్థ. లాంచ్ వెహికల్స్ లో 4 ట్యూబ్స్ ఉంటాయి. 4గింట్లో 4 రకాల మిసైల్స్ ఉంచుతారు. వీటిలో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు షార్ట్ రేంజ్ 40 కిలోమీటర్లు, మీడియం రేంజ్ 120 కిలోమీటర్లు, లాంగ్ రేంజ్ 250, వెరీ లాంగ్ రేంజ్ 400 కిలోమీటర్లు దూసుకెళ్లే మిసైల్స్ ను ఉంచుతారు. అయితే ఈ లాంచింగ్ మిసైల్స్ కు దారి చూపేది బిగ్ బార్డ్ రాడార్. ఇది 600 కిలోమీటర్లు ఉండే ఏ శత్రు వాహనాన్నైనా సరే గుర్తించేస్తుంది. ఫైటర్ జెట్, హెలికాప్టర్, మిసైల్స్, రాకెట్ లాంచర్ సహా ఒకేసారి 300 టార్గెట్స్ ను గుర్తిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత మోడర్న్ అడ్వాన్స్డ్ రాడార్. దీని ముందు పాకిస్తాన్ వాడే చైనా ఇచ్చిన Q-18 చిత్తయింది. దీనికి ఫైర్ కంట్రోల్ ట్రాకింగ్ రాడార్ ఉండడం వల్ల 400 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ శత్రువుల టార్గెట్ ను గుర్తిస్తుంది. వెంటనే ఇది వెంటాడి దాన్ని కూల్చేస్తుంది. 40 VM6 అనే రాడార్ లో ఫ్లయింగ్ శత్రు మిసైల్స్ ను గుర్తిస్తుంది. మిసైల్ ప్రయోగిస్తే తక్కువ ఎత్తులో వచ్చే వాటిని కూల్చేస్తుంది. దీన్ని ఎక్కువగా జెట్ ఫైటర్స్, హెలికాప్టర్స్ ను కూల్చేందుకు వాడతారు. దీనివల్ల మరో ఉపయోగం కూడా ఉంది. దీన్ని ప్రత్యేకంగా మనకు అవసరమైన దగ్గరకు రాడార్ లా తీసుకెళ్లేలా వాడుకోవచ్చు. శత్రువుల జెట్ ఫైటర్స్ గాల్లోకి లేచేదే ఆలస్యం, వెంటనే గుర్తించేస్తుంది. మిసైల్ ప్రయోగిస్తే వెళ్లి కూల్చేస్తుంది. దీని భయానికి పాకిస్తాన్ తన F-16 అధునాతన జెట్ ఫైటర్స్ ను భద్రపరుచుకుంది. అమెరికా నుంచి ఫ్రీ అప్గ్రేడ్ ఆప్షన్ కూడా తీసుకుంది. మరి ట్రంప్ లాంటి మెంటలోడు రెండు వైపులా సపోర్ట్ చేసి డబుల్ గేమ్ ఆడుతున్నాడు అనడానికి ఇదే ఉదాహరణ. అందుకే అమెరికాను ఎంతవరకు ఉపయోగించుకోవాలో మన దేశం అంతవరకే వాడుకుంటుంది. రష్యాను మనం ఎక్కువగా నమ్ముతాం. 60% మన రక్షణ అవసరాలను తీర్చేది రష్యా. కమాండ్ కంట్రోల్ వెహికల్ నుంచి వీటిని ప్రయోగిస్తారు. వీటిలో కంప్యూటర్ ద్వారా ప్రయోగించిన మిసైల్ టార్గెట్ ను కూల్చేసిందా లేదా, ఎన్ని కూలాయి, పరిధి దాటి ఏదైనా మన వైపు దూసుకొస్తోందా అనేది ట్రాక్ కూడా చేయొచ్చు. మన వైపు వచ్చే మిసైల్స్ ని కూడా గుర్తించి సిగ్నల్ పంపుతుంది. మిస్ అయిన వాటిపై మళ్లీ ప్రయోగించి దూరాన్ని బట్టి మిసైల్స్ ను వదులుతారు. ఈ కమాండ్ కంట్రోల్ వెహికల్ నుంచే లాంచర్ వెహికల్ కు సిగ్నల్ వెళుతోంది. అంటే 3 రాడార్లు, ఒక లాంచర్, ఒకటి కమాండ్ కంట్రోల్ సెంటర్, మరో సిగ్నల్ వ్యవస్థను అందించే మొబైల్ టవర్ ఉంటుంది. ఈ రాడార్లు ఇచ్చే సందేశాలకు అనుగుణంగా కంట్రోల్ వెహికల్ నుంచి లాంచింగ్ వెహికల్ ద్వారా 4 వేరువేరు దూరాలకు అనుగుణంగా ప్రయోగిస్తారు. అలా మన వైపు వచ్చే వాటిని ఇవి పాకిస్తాన్ గగనతలంలోనే కూల్చేశాయి. ఒకటి జమ్మూలో, రెండవది పంజాబ్ ప్రాంతంలో, మూడవది చైనా వైపు ఒరిస్సాలో ఉంచింది ఆర్మీ. అయితే ఇది ఒకేసారి 4 వైపులా ఎటు నుంచి వచ్చినా కవర్ చేస్తుంది. చుట్టూ 36 కిలోమీటర్ల రేడియస్ లో యాక్టివ్ గా ఉంటుంది. మనకు ఓ వైపు నుంచి వస్తాయి కాబట్టి పాక్ ప్రయోగించిన ప్రతి మిసైల్ డ్రోన్లను కూడా కూల్చేసింది. అంతేకాదు ఈ రాడార్ వ్యవస్థతోనే పాకిస్తాన్ పనికిమాలిన రాడార్లను న్యూట్రలైజ్ చేసింది. ఆ టెక్నిక్ ఏంటనేది ప్రపంచానికి కూడా తెలియదు. లాహోర్, రావల్పిండిలో ఉన్న అధునాతన డిఫెన్స్ రాడార్ వ్యవస్థలు పనిచేయకుండా పోయాయి. ఇప్పుడు మన దేశంలో ఒక్క పాక్ మిసైల్ కూడా పడలేదంటే దానికి కారణం ఈ S-400 సిస్టమ్. వాస్తవానికి కేవలం 35,000 కోట్లతో 5 మాత్రమే కొన్నారు. కానీ 2 లక్షల కోట్లు పోయినా కూడా వీటిని విరివిగా కొనాల్సిందేనని భారత్ కు తెలిసొచ్చింది. ఎందుకంటే మనల్ని కాపాడటమే కాదు, శత్రువును నిర్వీర్యం చేస్తుంది. వాస్తవానికి రాఫెల్ యుద్ధ విమానాలను మన దేశం వాడనే లేదు. వాడకుండానే ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. కేవలం సుఖోయ్ 30తో గైడెడ్ మిసైల్స్ ను, సూసైడల్ డ్రోన్స్ ను మాత్రమే ప్రయోగించి ఆపరేషన్ చేసింది. కానీ పాకిస్తాన్ పనిపట్టింది మాత్రం ఈ వ్యవస్థే. మరో 2 వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి రష్యా డెలివరీ చేస్తుండడంలో సందేహం లేదు. ఈ విషయంలో మనకు నిజమైన స్నేహితుడు రష్యా. బహుశా వచ్చే ఏడాది మరిన్ని S-400లు మన దేశానికి వస్తాయి. ఈ వ్యవస్థలో కీలకమైంది రాడార్ వ్యవస్థలు. ఈ 3 టార్గెట్లను గుర్తిస్తున్నాయి. వాటి నుంచి ల్యాండ్ ప్యాడ్ మిసైల్స్ వెళ్లి వాటిని ఢీకొడుతున్నాయి. ఇలాంటి వ్యవస్థ ఏ దేశం దగ్గర లేదు. ఇలాంటిదే ఐరన్ డోమ్ ను ఇజ్రాయెల్ రెడీ చేసుకుంది. పాలస్తీనా పేల్చిన వేల మిసైల్స్ ను గాల్లోనే పేల్చేసి దేశాన్ని కాపాడుకుంది. భవిష్యత్తులో ఇవే కీలకం కాబోతున్నాయి. సరైన సమయంలో ఉపయోగపడ్డ S-400లు మన సత్తాను మరింత ప్రదర్శించేలా చేశాయి. పాకిస్తాన్ ని తుక్కు చేశాయి. జై హింద్.